చూసావా దేవి, మన ముద్దుల కుమారుడు ఇంటింటా తంపులు పెట్టి తగవులు కొని తెస్తుండేవాడని ఎప్పుడూ భయపడుతుండేదాని. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అతని మెళ్ళో సంసారం అనే గుదిబండ తగిలించారందరూ. శాశ్వత బ్రహ్మచర్యాన్ని కోల్పోయి సామాన్య మానవుని వలె సంసార కుప్పములో చిక్కుకున్నాడా నా చిన్ని తండ్రి? అతని అనంత విజ్ఞాన తేజస్సంతా ఏమైపోయింది స్వామి? మాయామోహం అనే మైకంలో పడి మరుగుపడిపోయింది దేవి. ఇంతకు ఎవరా కోడలు? మాయ అనే ఒక కోయపిల్ల. అదేమిటి స్వామి, ఏ దివ్యాంగనో లిఖించక కడకొక కోయపిల్లను నా కోడలుగా సృష్టించారా? అది ఈ బ్రహ్మ సృష్టి కాదు దేవి, విశ్వపురుషుడైన ఆ శ్రీకృష్ణుని సృష్టి. మాయాతీతుడనని గర్వించి అందరినీ అధిక్షేపించి అహంకారి అయినాడు మన నారదుడు. అతని మహతినే మాయగా మార్చి నారద గర్వభంగ నాటకానికి సూత్రధారుడైనాడు ఆ శ్రీనాథుడు. పాపం, ఎన్ని బాధలు పడుతున్నాడో బిడ్డ. జీవిత గాథల్లో బాధలు లేనిదే పశ్చాత్తాపం రాదు, పశ్చాత్తాపం రానిది మోక్షం లభించదు. పోనీ ఒక్కసారి వెళ్ళి కోడలు చూసొద్దాం రండి. అప్పుడే అత్తగారి అధికారాన్ని ఆచరణలో పెట్టాలని ఆతృత పడుతున్నావా? ఇప్పుడు కాదులే. నీ సుతుడు అంతులేని సంతానంతో అనంతమైన సంసార సాగరంలో పడి సతమతమవుతున్నప్పుడు అలాగే చూసి వద్దాం. అంతవరకు ఓపిక పట్టు. అంతా దొరికాను. శ్రీమద్రమణ గోవిందో. గజ్జలు లేవు ఇంట్లో? ఎందుకు? ఎందుకా? ఆ పాటకు తోడు గజ్జలు కట్టి తయ్యని ఆడడానికి. మేము అడవి జాతి వాళ్ళం, ఆడితే తప్పలేదులే, అది మా ఆచారం. ఇదిగో చూడు, అత్తను సేవించి తరించడం మా స్త్రీల ఆచారం. నీ ఆచారాలు నాకెందుకు? అన్ని విడిచి నువ్వేగా మా జాతిలో చేరా. ఏయ్ నీచురాలా! నేను కాదు. అయితే ఎవరు? నేనా? నీ మాటలకు అర్థం ఇదేనా అని. ఏమో, నాకు తెలవదు ఆ మాటలు అర్థాలు. కట్టుకున్న పెళ్ళాన్ని కాలి కింద చీవలా నలిపే నీకే తెలవాలి. ఇందుకు తిరిగి కదమా ఇస్తున్నావే, పొగరెక్కిందా? నా మొగుడు 2 చేతులు గడిచి ఒంటి నిండా నగలు నాణ్యాలు దిగేస్తుంటే పొగరెక్కదు మరి. ఓహో, నగలు లేవనా ఈ రుసరుసలు? కల్పురాల, అడవి మనిషికి ఏం తెలుస్తుంది మన ప్రభావం? నేనే అడిగితే ఆ దేవేంద్రాదులు కూడా అందరి భోగభాగ్యాలు నా ఇంట్లో వచ్చి నిలుస్తాయి. అడగను కాని. అబ్బో ధర, మాకే భాగ్యాలు వద్దు గాని మా కళ్ళ ఎదుటి మాత్రం ఉండు, అదే పెద్ద నిర్వాకం. నేనే ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సెలవేంటి దొరగారు? నే రాగానే లేచి నా పాదాలకు నమస్కరించాలి. అబ్బో, నా నడుము వంగదు. నా కాళ్ళు. ఆ తరువాత నా కాళ్ళు గడిగి నీళ్లు నేనెత్తిని పోసుకోవాలి. నా నెత్తినా? నాకు రొంప పట్టిందంటే ఓ పట్టా నొదలదబ్బా. చూడు, రాత్రి వేళ నా పాదాలొత్తి నిద్రపుచ్చాను. బాగుంది. ఆడది పాదాలు వస్తే ఇక మగాడే నిద్రపోతాడు. ఇదిగో, ఇంటి పనులు వంట పనులు భర్త మెచ్చుకునేటట్టు చెయ్యాలి. నేనా వండడం? అయితే ఇక నువ్వు తిన్నట్టే. అంటే పూచిక పొల్లెత్తు పని కూడా నువ్వు చెయ్యవన్నమాట. అడ్డమైన చాకరీ నడ్డి నిలిగేట్టు నేనే చెయ్యాలన్నమాట. నీ సంసారానికి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తాడు? అయితే నీ సంసారం కాదా ఇది? నువ్వు మంచం ఎక్కి కూర్చుంటే ఈ జంజాడం అంతా నేను దిద్దుకోవాలా? అంత దిద్దుకోలేనాడు ఎందుకు పెళ్ళాడా? బ్రహ్మచారిగానే ఉండలేకపోయావు? నేను బ్రహ్మచారిగా ఉన్నంతకాలం సుఖంగానే ఉన్నాను. నా ప్రారంభం కాలి నిన్ను కట్టుకుని ఈ స్థితికి వచ్చాను. అంత బాధగా ఉంటే వదిలేసి హాయిగా తిరుగుకొని నేను ఏ నువ్వో పోయో చూసుకుంటాను. అందిందాల్లో అత్తాను అయిపోయింది నా బతుకు. కాస్త మంచి బట్టలు కట్టుకుని కలకల్లాడుతుంటే చూడలేవు, అవేం పాపిష్టి కళ్ళు. మాయా, ఊరుకో, ఏడవకు. ఆ పువ్వులన్నీ అలాగే ఉంచుకో. చూడు మాయా, మాయా, నేను సింగారించుకోవద్దనా? నీవు నన్ను అర్థం చేసుకోలేదు అంతే.
నా బ్రతికి అనంతమైపోయింది. మాయా ఏడవకు, నీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా వింటే నవ్విపోతారు. గట్టిగా ఏడవకు. అయ్యో అమ్మా, నా గొంతు కోసేవి ఈ తుప్పు నా దిక్కంటు పెట్టి. ఓ అబ్బా, ఇదంతా ఎరగతాపోయి కాబోలు. మాయా మాయా ఇటు చూడు, ఇటు చూడు. నాది పొరపాటు. అయ్యో, పెళ్ళాన్ దగ్గర ఈ గత్తర ఏ మొగాడికైనా ఉండదేలే. మాయా ఇక నిన్నెప్పుడు ఏవి అన్నా క్షమించు. ఇదిగో నా దగ్గర రావు చెప్తున్నా. రాక జీవించగలనా ప్రాణేశ్వరి? ఇదిగో దాసుని తప్పు దండంతో సరి. సరేనా? హే కృష్ణ, ఆనాడు తెలియక నిన్ను గెలిచేశాను. ఆడదాని కాలితను తిన్నావు, కానీ దానిలోని మాధుర్యాన్ని ఈనాడు తెలుసుకున్నాను. కృష్ణ, నీ శృంగార పాండిత్యం అపారం. దేవి, త్రిభువన సౌందర్య రాశి. నను భవదీయదాసుని మనమున నెయ్యపు కింకబూని తాచినయదే నాకు మన్ననయే చెల్వగు నే పద పల్లవంబు మత్తను పులగాగ్రకంఠ కవితానము తాకిన నొచ్చెనంచు నేన నిజదా అల్కమానవు కదా ఇకనైన వినీల కుంతల వినీల కుంతల. మా అప్ప తన్నులో మా లావు చిత్రం ఉందలే. నా తన్నులోనూ ఉందలే. మాయా, నా పైన కోపమా? కోపమా? పాపం, తల బొట్టు కట్టిందా? నాకు ఈ శిక్ష కావాల్సిందే. నిన్ను ఎన్ని మాటలు అన్నాను. తన్నులు తిని కూడా అట్ట తిప్పులు పడతాడేంటి తెలివి తక్కువ సన్నాసి. ఎన్నడూ కష్టపడని వాడిని గనక ఏదో కాస్త విసుక్కున్నాను అంతే. ఇక అన్ని పనులు అవలేలగా నేనే చేస్తాను. సరేనా? నేను మాత్రం చేయనన్నానా ఏమిటి? వీలు కాక అన్నాను. కానీ అంటే చెప్పు మాయా. నిజమే? మరి చెప్పవే. ఇదిగో మాయా, ఇక నువ్వు ఏ పని చేయకూడదు. అన్ని పనులు నేనే చేసేస్తాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు కదిలితే కళ్ళు తిరుగుతాయి. పడుకో. అయ్యో కదలకు. ప్రేయసి, రత్నాల లాంటి పుత్రుల్ని గని నట్టింట నీవు కిరకలలాడుతూ ఉంటే నా ఇల్లు నా మనసు కలకలలాడుతూ ఉంటాయి. మాయా, ప్రేయసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రమణ గోవిందో. ఓంకార్, ఓంకార్ సర్వజగత్తుకు శంఖారావం, మానవ జాతికి పరమపద సోపానం. అయ్యో, ఏమిటా ముగ్గు? ఇదే అఖిల సృష్టికి ఆది మంత్రం, ఆది మధ్యాంతరహితుని ఆత్మస్వరూపం.
సృష్టి స్థితి లయమూర్తి త్రయానికి మూలపీఠం. పడిపోతావు. నిన్ను పడక మీద నుంచి లేవద్దనరా? అందులో వేవిళ్ళ మనిషివాయే. ఏ వీళ్ళకేం గాని 2 కావిళ్ళు నీళ్లు తీసురా. 2 కావిళ్ళేమిటి? నీవు కావాలంటే చెరువంతా ఎండిపోయేదాకా తీసుకొస్తా. రారా, పడుకుంటూ గానిరా. హే కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి. ఇదిగో ఇంకా అక్కడ ఆడుతూ కూర్చున్నా, ఆకలేసి వస్తూ ఉంటే త్వరగా రా. ఇదిగో వస్తున్నా. పాలు బితికి క్షీరాన్నం క్షణంలో చేసి పెడతాను. ఇదిగో ఈ చీర కాస్త సుతి పెట్టు, బాగా మురికి పట్టింది. మురికి పట్టింది చీరక్క, ఈ నారదుని జీవితానికి. గోవింద గోవింద. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు అక్కడ? ఎస్సంతా పొంగిపోతా అంటే. అయ్యో 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 అయ్యో, వస్తున్నా వస్తున్నా. రమణ గోవిందో. అయ్యో ఏమిటా అల్లరి? అన్నంతా కింద పారేసి. అబ్బోయ్, బావకి భరతనాట్యం కూడా వచ్చే. నవ్వండి నవ్వండి. లోకాల వారిని ముప్పు తిప్పలు పెట్టి నేను ఇలాగే ముసిముసి నవ్వులు నవ్వేవాణ్ణి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నా బ్రతుకే నవ్వుల పాలైపోయి. నాద బ్రహ్మస్వరూప నారాయణ, నీ నారదుని జీవితం తారుమారైపోయిందయ్యా. అంతా మాయ. పద్యం కూడా పాడతాడు. అత్తయ్య, మాయ సుఖంగా ఉండాలని నేను చూస్తున్నా. ఏటే చూసేది మిడిగుడ్లు వేసుకుని. నా బిడ్డ వట్టి మనిషి కూడా కాదు, పాపను మోస్తుంది. ఈ పాపం అంతా నీదే. మాయ ఆ చెట్టుతా కాయ గొడవ ఏంటి? అత్తయ్య, మాయను తీసుకుపోకండి. ఈ సంగతి ముల్లోకాల వారికి తెలిస్తే నవ్వులు పాలవుతాను. మరి అత్తయ్య, సంసారం సరిదిద్దుకోలేని చవటనంట. అండ్రు మరి అత్తయ్య, అత్తయ్య, ఇది చేతులు కావు. నువ్వు అసలు మనిషివే కావు. మాయా, ఎన్ని భర్తలు, నా మాట విను. వెళ్ళకు, నీవు లేకుంటే బ్రతకలేదు. బతకపోతే మాయా, ఏం చేస్తావు? నాకు పెళ్లి గీత లేదు, నీకు సంసారం గీత లేదు. మాయా 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 మాయా, ఆదర్శ సఖివై నా జీవితానికి ఆనంద పంతులు చూపిస్తావనుకున్నాను. ఉత్తమ గృహిణివై రత్నాల లాంటి పుత్రుల్ని గని నా వంశానికి కీర్తి ప్రతిష్టలు గడిస్తావని కలలు కన్నాను. నవ్వుతూ నవ్విస్తూ నా నట్టింట నిలుస్తావనుకున్నాను. కానీ ఇలా పుట్టి ముంచి పుట్టింటికి పోతావనుకోలేదు మాయా.